హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ముక్కలు కట్ చేసాము. యాక్చువల్లీ టైం లేదు. బయటికి వెళ్ళాల్సిన టైం ఉంది. అందుకని చెప్పేసి త్వరగా ఏగటం కోసం అని చెప్పేసి దీనిలో ఉన్న వాటర్ ఎయిర్ ఫ్రైయర్‌లో ట్రై చేద్దామని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్‌లో ఒక 10 మినిట్స్ పెట్టామంటే దానిలో ఉన్న వాటర్ మొత్తం పోతది కదా అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టాను. అంటే ఫస్ట్ టైము. మొన్న 2 డేస్ బ్యాక్ బెండకాయలు ఇలాగే చేశాను. నాకు చాలా అనిపిచ్చింది. ఈరోజు దొండకాయలు కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒక 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను. పైన మొత్తం ఫ్రై అయిపోయినాయి. వాటర్ ఏమీ లేదు. సో, మళ్ళీ అందుకని చెప్పేసి కింద గూడా ఉంటది గదండీ! పైన మాత్రమే ఎయిర్ ఫ్రైయర్‌లో అంతా డ్రై అయిపోయింది. కిందంతా ఉంటది కదా! ఇంకో 10 మినిట్స్ పెట్టుకుందామని చెప్పేసి కింద ఈ పైకి పెట్టేసి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టాను. ఆ 10 మినిట్స్ కాదండి. ఈసారి 15 మినిట్స్ పెట్టాను. కొంచెం ఎక్కువ ఫ్రై అయినట్లు అనిపిచ్చాయి. సర్లే కానీ అంత ఏం మాడలేదు. ఫ్రై అయినియి అంతే. ఇక తర్వాత దీనికి పోపు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇంకొక బాండీలో కొంచెం నూనె తీసుకున్నాను. నాకెప్పుడూ చాలా ఎక్కువ నూనె పడుతుందండి దొండకాయ ఫ్రైకి. ఎందుకంటే మాడతా ఉంటది, అడుగంటుతా ఉంటదని చెప్పేసి నేను మధ్యలో గూడా ఆయిలేస్తాను. కానీ ఈసారి అలా అసలు కాలేదు. అస్సలు మాడలేదు ఈసారి. అందుకు కొంచెమే నూనేసుకున్నాను. దానిలో పోపు దినుసులేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలేసుకున్నాము. ఉల్లిపాయలు బాగా అంటే టైం కూడా చాలా తక్కువ టైం తీసుకునింది. ఇటుపక్క ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఉల్లిపాయలు ఇవన్నీ కోసుకొని, ఇవన్నీ వేపుకునేటప్పటికే ఫ్రై అయిపోతది. ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేగాలి. బ్రౌన్ కలర్‌లో వచ్చేలాగా వేపుకోవాలి ఆనియన్స్‌ని. ఈలోపు మనం చిన్నుల్లిపాయలుంటాయి గదా! ఒక 5, 6 అలా కచ్చాపచ్చాగా కొట్టి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మీకిష్టముంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయినియండి. ఇప్పుడు ముందుగా ఎయిర్ ఫ్రైయర్ నుంచి తీసుకున్నాం గదా! ఆ ముక్కలేసేసి జస్ట్ 5 మినిట్స్ ఉంచేసి ఉప్పు, కారము, ధనియాల పౌడర్ ఏసుకొని ఇలా కలుపుకొని దించుకుంటే సరిపోతదండి. ఒక 5 మినిట్స్ ఎగితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్‌లో ఇవి ఫ్రై అయ్యే ఉన్నాయి. దీనిలో వాటర్ గూడా ఏమీ లేదు. నాకైతే ఇది చాలా మంచిగా అనిపిచ్చింది. బెస్ట్ అనిపిచ్చింది. ఎప్పుడు దొండకాయలు కోయడానికి ఒక గంట, వేగడానికి ఒక గంట పడతది. కానీ కూర మాత్రం ఇంతే అయితది. కానీ ఈసారి నాకు చాలా ఈజీ అనిపిచ్చింది దొండకాయలు. సో, దించే ముందు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని దించుకుంటే అయిపోయిందండి దొండకాయ ఫ్రై. చూడండి, అడుగు గూడా అంటలేదు. ఆయిల్ గూడా లేదు. చాలా తక్కువ ఆయిల్ పట్టింది. ఇలా చేసుకొని చూడండి ఎయిర్ ఫ్రైయర్ ఉంటే. లేకపోతే మీరు రేపు చేసుకోవాలనుకున్నప్పుడు ఈరోజు నైటే కట్ చేసి పెట్టుకున్నా సరే త్వరగా ఏగుతదండి. అంటే వాటర్ కొంచెం ఇంకిపోతది కదా! ఈ టిప్ కూడా వర్కౌట్ అవుతది. ట్రై చేయండి. సో, వేసుకొని తిన్నాం. చాలా బావుందండి. నచ్చితే లైక్ చేయండి.